వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ దినము వాక్యము మా జీవితాల్లో అద్భుతమైనటువంటి ఫలమునిచ్చినదిగా దీవించుము. వాక్య ప్రసారము కొరకైన ఆర్థిక అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు ప్రభు. మీ నామము పేరిట మాకు సహాయము చేయము. మీరు ముందే చెబుతున్నారు వాక్యంలో, పరిచర్య కొరకు సమస్తము ఏర్పరచబడి ఉన్నది, ప్రణాళికన సిద్ధమై ఉన్నది. విశ్వాసముతో మేము వాటిని పొందుకున్నట్టే మిగిలి ఉన్నది. కావున మా ప్రేక్షకులు తమ ప్రతి అవసరము మీ మహిమ ఐశ్వర్యములో తీర్చబడినట్లు మీపై ఆధారపడుటకు నేర్పండి ప్రభువా. నేటి వాక్య ధ్యానమున మమ్మల్ని ఆశీర్వదించు. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రోమాపత్రిక 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 2 దినాలుగా మనం ఈ అధ్యాయంను ఉపోద్ఘాతము మొదటి వచనం చూచాము. శరీర విషయమైన మన మూల పురుషుడు, శరీర విషయమైన మన మూల పురుషుడు అయిన అబ్రహామునకేమి దొరికింది? When Abraham followed and obedience to the voice of God, what was the gain he got? ఏమిటి అబ్రహాముకు వచ్చినటువంటి గొప్ప మనం చూసాము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగుతుంది. అది దేవుని ఎదుట కలుగదు. అబ్రహాము నా క్రియల చేత, నా మంచి చేత, నా దానము చేత, నా సత్క్రియ చేత నేను దీనిని సంపాదించుకున్నానని నీతిని గురించి అబ్రహాము చెప్పగలిగితే, ఆ నీతికి కారణం అబ్రహాం అవుతాడు. బికాజ్ హీ ఎర్న్డ్ దట్, అది అతను సంపాదించుకున్నది అవుతుంది, తన క్రియల చేత సంపాదించుకున్నది అవుతుంది. అబ్రహాము తన క్రియల చేత నీతిని సంపాదించుకుంటే అబ్రహామే అతిశయ కారణం. కానీ దేవుని ఎదుట అలా కాదు. అబ్రహామునకు విశ్వాస సంబంధమైన నీతిని ఉచితముగా దేవుడు ప్రసాదించాడు. లేఖనం ఏం చెబుతోంది? అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడెను. For what does the scripture says? Abraham believed God and it was counted to him as righteousness. దయచేసి పదం అండర్లైన్ చేయండి. ఎంచబడెను, and it was counted to him as righteousness. The faith of Abraham
counted by God as his righteousness. The origin of the faith is God and his word. వాక్యమును నమ్మినందున ఆ నమ్మకం దేవుడు చూచి ఆ నమ్మకాన్ని నీతిగా ఎంచాడు. నమ్మకము నీతి, ఫెయిత్ రైచియస్నెస్. దేవుడు విశ్వాస మూలముగా నీతిమంతులనుగా కౌంట్ చేస్తున్నాడు, లెక్కిస్తున్నాడు. ఈ మాట మనలో ఎంతమందికి అర్థం అవుతుంది? అందుకే బైబిల్ గ్రంథములోని దేవుడు వేరు, ఇతర మత గ్రంథాల్లోని దేవుడు వేరు అనేది బైబిల్ను నమ్మిన భక్తులు చెప్పేది. ద గాడ్ ఆఫ్ ద బైబిల్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద గాడ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్. బైబిల్లో ఆదికాండం నుండి మొదటి నుండి చివరి వరకు కూడా అదే చెబుతూ వచ్చాడు. ఐగుప్తు దేవతలు వేరు, ఫిలిస్తీ దేవతలు వేరు, మరియు బబులోను దేవతలు వేరు, యెహోవా వేరు. ఈ విషయాన్ని బైబిల్ ధృవీకరించింది. కనుక ద గాడ్ ఆఫ్ ద బైబిల్ కౌంట్స్ ఎ మ్యాన్స్ ఫెయిత్ యాజ్ హిజ్ రైచియస్నెస్. దేవుని యందు మనము విశ్వాసం ఉంచటం మూలముగా మనం నీతిమంతులముగా ఎంచబడుతున్నాము. we were counted as ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎంచబడుతున్నాము. మనం ఎన్నిక లేని వారమైన ఆయన ఎంచుతున్నాడు విశ్వాసాన్ని బట్టి. పనివానికి జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. అబ్రహాము తన నీతి వలన, తన క్రియల వలన నీతిమంతుడైతే అది అతనికి రుణము, దానం కాదు. ఎందుకంటే అది అతడు సాధించుకున్నది కనుక. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచేటువంటి వ్యక్తికి ఆ వ్యక్తి యొక్క విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. బైబిల్ యొక్క సారం లేదా లెసన్, మెసేజ్ కామన్ పీపుల్ అసలు యాక్సెప్ట్ చేయరు, ఒప్పుకోలేరు. ఇదేంటండి ఇట్లా ఉందేంటి బైబిల్? బైబిల్ ఏంటండి ఇట్లా ఉంది, డిఫరెంట్గా ఉందేంటి మిగతా వాటికంటే? అన్ని మతాలు ఒకలా చెప్తుంటే ఇదేంది వేరేగా మాట్లాడద్దు ఏంటి అని ఒక ప్రాముఖ్యమైన డౌట్ రావాలా, వస్తుంది కూడా సరిగా చదివితే. పని చెయ్యక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా ఎంచేటువంటి దేవుడు తీర్పు తీర్చువానికి అన్నాడు. తీర్పు తీర్చే దేవుడు ఒక భక్తిహీనుడిని నీతిమంతునిగా, ఏ క్రియ చేయని వానిని నీతిమంతునిగా తీర్చి ఎంచి చూపిస్తున్నాడు అన్నాడు. లోకం ఎట్లా ఒప్పుకుంటుంది చెప్పండి? భక్తిహీనుడిని నీతిమంతుడని ప్రకటిస్తే ఎట్లా? పక్షపాతం అంటారు, ఏదో కారణం అంటారు, లేదంటే సరైనటువంటి క్యారెక్టర్ కాదు అవతల వ్యక్తిది అంటారు. మరి దేవుని క్యారెక్టర్ మంచిది కాదా? ఏమనుకోవాలా? ఒక భక్తిహీనుణ్ణి నీతిమంతునిగా తీర్పు తీర్చేవాడిని ఏమనాలి? ఈ ప్రశ్న లోకానిది, విశ్వాసిది కాదు. నేను చెబుతున్నాను, ఒక భక్తిహీనుణ్ణి, ఒక పాపిని, ఒక అవినీతిపరుణ్ణి, ఏ క్రియ, ఏ పుణ్యం, ఏ దానం, ఏ మంచి లేనివాడిని నీతిమంతుడని, రైచస్ మ్యాన్ అని స్టాంప్ వేయటం
ఇల్లీగల్ అవుదా? ప్రతి ఒక్కళ్ళు ఇల్లీగల్ అంటారు. అయితే దేవుడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా? తీర్పు తీర్చువాని అందు. వాట్ ఈస్ ద జడ్జిమెంట్? యూ ఆల్ క్రిస్టియన్స్ మస్ట్ అండర్స్టాండ్ ద జడ్జిమెంట్. తీర్పు అర్థం కాకపోతే నీతి అర్థం కాదు. తీర్పు అర్థం కాకపోతే విశ్వాసం అర్థం కాదు. ఇప్పుడు తీర్పు గురించి 2-3 మాటల్లో చెప్తాను, వినండి. తీర్పును గురించి బైబిల్ ఏం చెబుతోంది? జగత్తు పునాది వేయక మునుపు దేవుడు లోకమునకు తీర్పు తీర్చాడు. ఈ మాట ఎలా ఉంది మీకు? ఈ మాట ఎట్లా ఉందండి? ప్లీజ్ అండర్స్టాండ్. జగత్తు పునాది వేయక మునుపు దేవుడు లోకానికి తీర్పు తీర్చాడు. ఆ తీర్పు సత్యమే. God judged the world even before its creation. It is truth. ఎట్లా? ఇంకా సృష్టి రాలేదు, పాపం చేయలేదు, ఏమి జరగలేదు, అయినా కూడా ఎక్కడ తీర్చాడు తీర్పు? God had written the judgment for the world in his scripture. ఆయన వాక్యములో తీర్పు తీర్చాడు. పాపము వలన వచ్చు జీతము మరణం అనే తీర్పు బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ ద యూనివర్స్ ఆ కండెమ్నేషన్ గురించి ప్రకటన చేసేశాడు. అక్కడ అయిపోయింది. ఇక సృష్టిని చేసిన తరువాత అంత్య దినమున తీర్పు జరుగుతుందనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో రాసింది. ఈ నిర్ణయించబడిన తీర్పు అమలు చేయబడేటువంటి తీర్పు. బిఫోర్ ద క్రియేషన్ ద జడ్జ్మెంట్ వాజ్ గివెన్. ఈ తీర్పు ఇవ్వబడింది, అది ప్రకటించబడుతుంది. తీర్పు దినాన దట్ విల్ బి అనౌన్స్డ్. ఏదైతే జగత్తు పునాది వేయక మునుపు దేవుడు నిర్ణయించుకున్నాడో దానిని తీర్పు దినాన ఆ కోవకు చెందిన వారందరికీ అమలు చేస్తాడు. ఎవరు చెందుతారు ఆ కోవకు? మనుషులందరూ చెందుతారు. అర్థమవుతుందండి? ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి మానవుడు కూడా ఈ తీర్పులోనికి వచ్చిన వాడే. దేవుడు తన కృప చొప్పున, తన మహిమదైశ్వర్యం చొప్పున మనుషులు రక్షించబడాలని సంకల్పించినందున ఆయన గుణలక్షణాల ప్రదర్శన చొప్పున ఆ తీర్పులోనికి మనిషి పోకుండా అదే తీర్పు, ద సేమ్ కండెమినేషన్, ద సేమ్ జడ్జ్మెంట్, ద సేమ్ పనిష్మెంట్, ద సేమ్ కర్స్ మనుషులను ప్రేమించి, మనుషులందరినీ ప్రేమించి, మనుషులందరి కొరకు తానే స్వయంగా నర అవతారముతో ఈ లోకానికి వచ్చి తన శరీరము పైన తానే పాపాన్ని మోపి ఆ పాపానికి తానే శిక్ష విధించి తన యందు విశ్వాసం ఉంచిన వానికి ఆ తీర్పును రద్దు చేసి ఆ తీర్పు తాను భరించి, ఆ మరణమును తాను భరించి, ఆ పాపమునకు శిక్ష తాను భరించి ఉన్నందున ఒక భక్తిహీనుణ్ణి నీతిమంతుడని చెప్పగలుగుతున్నాడు. ఒక పాపిని పరిశుద్ధునిగా చేయగలుగుతున్నాడు. ఒక క్రియ చేయని వారిని సంపూర్ణునిగా ప్రకటించగలుగుతున్నాడు. ఇది తెలియకుండా
99.99% బోధకులు రోడ్ల మీదకున్నారు. వాళ్ళు రోడ్ల మీదకున్నారు, చెబుతున్నారు. సత్య సందేశం చివరి దినాల్లో అందటం లేదు. క్రియల చేత ఏ మానవుడు నీతిమంతుడని తీర్చబడడు దేవుని ఎదుట. ఎవరి ఎదుట? అది దేవుని ఎదుట కలుగదు. God never looks at a man's works, righteous works. Those are the filthy rags in the sight of God. అవన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డలే. కానీ ఆ క్రియల చేత మనుషుల ఎదుట గుర్తించబడతాము. ఆ సత్క్రియల చేత మనము మనుషుల ఎదుట విశ్వాసులమని గుర్తించబడతాము మరియు దేవునికి మహిమ తెస్తాము. క్రియలు అంతవరకే, రక్షణ కొరకు సరిపోవు. This is the fundamental basic difference between the Bible and all other religious cults. ఈ వ్యత్యాసం తెలియని వాడు బోధకుడే కాదు. ఇది బోధించాల్సిన అతి అవసర సందేశం. తీర్పు తీర్చువాడు తన యందలి విశ్వాసం ఉంచిన వారిని తాను పొందినటువంటి తీర్పును బట్టి వారి తీర్పును రద్దు చేయగలుగుతాడు. యోహాను 5:24 రాశాడు. క్రీస్తు యేసు నందు విశ్వసించినటువంటి వారు మరణములో నుండి జీవములోనికి, తీర్పులో నుండి జీవములోనికి దాటిపోయారు. They bypassed the judgment. ఆ ప్రాబ్లం లేకుండా వెళ్ళిపోయినారు. మనకు తీర్పు లేదు. రోమా 8:1 చెబుతుంది, క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. నో కండెమ్నేషన్. పాపానికి శిక్ష అని మాట్లాడుతున్నాం మనం. యేసును నమ్మకపోతే శిక్ష అని మార్చండి దాన్ని. పాపమునకు శిక్ష కాదు, పాపమునకు శిక్ష యేసు మీద పడింది. ఇప్పుడు యేసును నమ్మని వానికి శిక్ష. పాపికి కాదు శిక్ష, యేసును నమ్మని వానికి శిక్ష. ఈ పాపి యేసును నమ్మక పాపిగా కొనసాగితేనే శిక్షలోనికి వెళతాడు తప్ప యేసును నమ్మిన పాపి పరిశుద్ధుడిగా, నీతిమంతునిగా దేవుని చేత లెక్కించబడతాడు. When God counted the righteous in the day of the end, God will call the believers, whoever may be the sinners, but he called them as the righteous. They are sinners on their own, but they were called as the righteous by God, by his cross. ఆయన శిలువ చేత తన నామమునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా పిలుస్తున్నాడు. దిస్ ఈజ్ ద మెసేజ్. ఈ సందేశం మీకు అందాల. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పొచ్చు ఉన్నాడు. 33వ సంకీర్తన 32 32 33 సంకీర్తనలలో మనకి మాట కనిపిస్తుంది. దయచేసి చూడండి. 32వ సంకీర్తన. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు.
యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఈ మాట అర్థమైందా? తన అతిక్రమమునకు పరిహారము చేసుకున్నవాడు కాదు, పొందినవాడు. The law of God says that a man has to do something for covering his sin. పాపమును కప్పుటకు క్రియలు చేస్తున్నారు ఓల్డ్ టెస్టిమెంట్లో. ప్రభు చెప్పాడు, ఇది కాదు, దిస్ ఈజ్ నథింగ్ బట్ కవరింగ్, నాట్ రిమూవింగ్. ఇది ఊరికే కప్పుతున్నాం, తొలగింపు కాదు. ఇది మనుషుల యొక్క క్రియలు, జంతువుల యొక్క బలులు, రక్తాన్ని పశువుల చేత చిందించడం, ఇట్స్ ఆల్ కవరింగ్ ప్రోగ్రామ్, నాట్ రిమూవింగ్ ప్రోగ్రామ్. అవి పాపమును జ్ఞప్తికి తెస్తున్నాయి, తొలగించటంలే. The blood of animal has no power to remove the guilt of a man. మనిషి యొక్క అపరాధ భావన తొలగించడానికి పశువుల రక్తం చాలదు, అది జ్ఞాపకానికి వస్తూనే ఉంటుంది. అందుకనే దావీదు చెప్పాడు, అతిక్రమమునకు పరిహారము పొందినవాడు ఎవరి చేత? దేవుని చేత అనుగ్రహింపబడినవాడు. నా పాపము నాకు పరిహారము దేవుడు చేసి ఆ ఫలితం నాకు ఇచ్చాడు. దాట్ ఈస్ ఫెయిత్. అదే విశ్వాసం. నా పాపము క్షమించబడినది అని నమ్మటమే విశ్వాసము. యేసుక్రీస్తునందు నా పాపమునకు శిక్ష విధించబడినది అని నమ్మటమే విశ్వాసము. నేను యేసుక్రీస్తునందు తీర్పు తీర్చబడ్డాను, క్రీస్తు యేసునందు నేను సిలువ వేయబడ్డాను. ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్ ఆన్ ద డే. ఆ రోజే సిలువలో నా పాపము చరిత్ర ముగిసింది. అపరాధమునకు పరిహారము పొందాను నేను. అట్టివాడు ధన్యుడు. ఐఎమ్ సో బ్లెస్డ్. పాపమునకు ప్రాయశ్చిత్తము, ప్రొపిషియేషన్ పొందినవాడు చేసుకున్నాడు కాదు. ప్రాయశ్చిత్తం మానవుడు చేయలేడు కనుక తన పాపానికి ప్రాయశ్చిత్తం పొందినవాడు యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు. దాని 8వ వచనం అంటాడు రోమా 4లో, ప్రభువు చేత నిర్దోషి అని. ప్రభువే యెహోవా అండి. ప్రత్యక్షమైనటువంటి యెహోవా యేసుక్రీస్తే. బైబిల్ అంతా ధ్యానం చేస్తే మీరు గ్రహించాలి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గురించి చెప్పబడిందా, సున్నతి లేని వారిని గురించి చెప్పబడిందా? అబ్రహాము యొక్క విశ్వాసము నీతి అని ఎంచబడిందని నమ్ముతున్నాం కదా. ఎప్పుడు? క్రియాపూర్వకంగానా, ముందుగానా? కుమారుని తీసుకుని వెళ్ళి మోరియా పైన బలించటానికి క్రియ చేసినప్పుడా, ఇంకా ముందస్తు కాలములోనేనా? విశ్వాసము వలన బయలుదేరాడా యాత్రకు, క్రియతో బయలుదేరాడా? అదే అడుగుతున్నాడు. సున్నతికి పూర్వము బయలుదేరాడు. సున్నతితో ప్రయాణం ప్రారంభం కాల. ప్రారంభమైన చాలా కాలానికి సున్నతి వచ్చింది కనుక సున్నతి ముందా, విశ్వాసం ముందా? క్రియ ముందా, విశ్వాసం ముందా? దేని చేత నీతి? విశ్వాసం చేత నీతి, క్రియ చేత కాదు. నేను 28 సంవత్సరాలు సేవ చేశాను కనుక నాకు రక్షణ వస్తుంది అనుకుంటే ఐఎమ్ ఏ ఫూల్.
నేను రక్షించబడ్డాను కనుక 28 ఏళ్ళు సేవ చేశాను. దిస్ ఈజ్ రైట్ యాటిట్యూడ్. నేను ఈ గుడి కట్టాను, నాకు దేవుడు పరలోకం ఇస్తాడు. నేను ఇన్ని కూటాలు పెట్టాను, దేవుడు నాకు పరలోకం ఇస్తాడు. ఇదే కాదు. గుడి కట్టినందుకు, ధనకార్యం చేసినందుకు దేవుడు ఎవ్వరికీ పరలోకం ఇవ్వడు. ప్రతిఫలం ఇస్తాడు కానీ పరలోకం ఇవ్వడు. ఆ ప్రతిఫలం కూడా ఎవరైతే స్వార్థంతో చేశారో అంటే అవిశ్వాసులు పొందేశారు. దాన్ని అయిపోయింది అక్కడతో. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయే వరకు వాళ్ళు అనుభవించింది ఫలం పొందారు. ఇక ఆ తర్వాత ఇట్ కాంట్ అప్లై, అది అప్లై కాదు. మనం చాలా విషయాలు బయట వివరించటం లేదు. సమస్యలు, కోట్లు అనుమానాలు బైబిల్ మీద ఉన్నాయి, కోట్ల కొలది అనుమానాలు. ఎందుకంటే సందేశం ప్రాపర్గా వెళ్ళటం లేదు. పర్ఫెక్ట్ ప్రీచింగ్ పోక బయటికి భారతదేశం ఇంకా చీకట్లో ఉంది. భారతదేశం ఇంకా చీకట్లో ఉంది. భారతదేశాన్ని అంధకారంలో నుంచి వెలుపటికి తేవాల, ఆధ్యాత్మిక అంధకారం నుంచి వెలుపటికి తేవాల. దేవుని వాక్యం ఒక్కటే వెలుగనే మూలం చేతనే బయటికి రావాలి. దేవుని శక్తి చేతనే అది జరగాల. అట్టి కృపను దేవుడు నాకు నీకు ఇవ్వాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. నీతిమంతునిగా ఒక భక్తిహీనుని, ఒక అపవిత్రుని, ఒక పాపిని నీవు సిలువలో పొందిన తీర్పు చేత మార్చువాడా, ఎంచువాడా, పిలుచువాడా, కృతజ్ఞతలు. బైబిల్ అర్థం చేసుకునే కృప ప్రియులకు దయచేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.